టు మై ఛానల్ అనురా మినీ ఏంజల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాం. మా తమ్ముడి కూతురు 21st డే ఫంక్షన్ కోసం ఈరోజు షాపింగ్ వెళ్తున్నాం. ఇక్కడ మేము ఉండే దగ్గరలోనే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది. ఇక్కడికి వచ్చేసాం. లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళగానే మా మర్దల కోసం అయితే చీర సెలెక్ట్ చేస్తున్నాం. కిడ్స్ వేర్కి అయితే వచ్చేసాం. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. తర్వాత మా కోడల కోసం కూడా చిన్నపిల్లల డ్రెస్సెస్ దగ్గరికి వచ్చి ఏ డ్రెస్ బాగుందో అని మా తమ్ముడికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నా. వాడు ఆల్రెడీ అక్కడ వేరే కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ తీసుకున్నాడని నేను ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ తీసుకున్నాను. బాబు కోసం అయితే ఇక్కడ డ్రెస్సెస్ తీసుకున్నా, షర్ట్స్ తీసుకున్నాను. నైట్ టైం మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాం. పొద్దున్నే 5 గంటలకే లేచేసి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేనైతే మా పాపని ఎత్తుకున్నాను. మా ఆయన మా బాబు అయితే ముందు లగేజ్ పట్టుకొని ముందు నడుస్తూ ఉన్నారు. అలా నడుచుకుంటూ లోపలికైతే స్టేషన్ లోపలికైతే వెళ్ళేసాం. మా వాడు చూడండి వాటర్ బాటిల్ పట్టుకున్నాడు. మా ఆయన బ్యాగు కవర్ పట్టేసుకొని నడుస్తూ ఉన్నాడు. లోపలికైతే వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత మా ఆయన టికెట్స్ తీసుకుందామని లోపలికి అడగడానికి వెళ్ళిండు. అంతలోపే అక్కడ ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పేశారు. ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఆయన అయితే ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు. మళ్ళీ మేమైతే సికింద్రాబాద్ నుంచి బస్ ఎక్కేసి ఉప్పల్కి అయితే వెళ్ళాము. ఉప్పల్ వెళ్ళగానే ఉప్పల్ అయితే వచ్చేసాం. ఉప్పల్ రాగానే వరంగల్ బస్ అయితే దొరికేసింది. బస్సులో ఎక్కి కూర్చున్నాం. మా పాప అయితే అప్పటికే నిద్రపోయింది. మా బాబు అయితే అంకుల్ పక్క సీట్లో కూర్చొని ఉన్నాడు. బస్సు ఎక్కగానే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బస్సు చాలాసేపు ఆపేశారు. కాసేపు అయిన తర్వాత బస్సు స్టార్ట్ చేశారు. బస్సు స్టార్ట్ చేసగానే మేము వరంగల్ అయితే వచ్చేసాం. వరంగల్లో దిగగానే మళ్ళీ లగేజ్ పట్టేసుకొని మళ్ళీ బయలుదేరాం. ఆటో కోసం అటు ఇటు చూస్తున్నా. అంతలోపు ఆటో దొరికేసింది. ఆటో ఎక్కి ఆటోలో నేను మా ఆయన అందరం కూర్చొని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. రోడ్డు మీద అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆటోలో అయితే ఇంటికి బయలుదేరిపోయాం. మేము వెళ్ళగానే డెకరేషన్ అయితే అన్నీ వేసేసి రెడీగా ఉన్నాయి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఫ్లెక్సీ కూడా చాలా బాగా వచ్చింది. రాగానే మా అమ్మ మాతో మాట్లాడుతూ ఉంది. పొద్దున్నే వస్తే ఇంకా బాగుండేది, వంటలిగిన వీడియో తీసుకుందు కదా అని చెప్తుంటే నేనైతే నవ్వుతూ ఉన్నాను. మా ఆయన కూడా అదే విషయం మాట్లాడుతున్నాడు. అప్పటికే నైట్ అయిపోయింది. మా తమ్ముడు మా మరదలు మా అల్లుడు మా కోడలిగిన స్టేజ్ ఎక్కేసి ఫోటోలు దిగుతూ ఉన్నారు. మా మరదలు వాళ్ళ చెల్లి అయితే అందరికీ బొట్టు పెట్టేస్తుంది. నేను కూడా రెడీ అయిపోయి స్టేజ్ ఎక్కేసాను. స్టేజ్ ఎక్కి చేస్తుంటే మా మరదలు ఏమో చెప్తా ఉంది. అందుకే అక్కడ నవ్వుతున్నా. మా పెద్దమ్మ మా అమ్మని అయితే స్టేజ్ ఎక్కించి మా అమ్మమ్మని తీసుకొచ్చి మా అమ్మ అయితే ఫోటో దింపిస్తుంది. మా తమ్ముడు పక్కన కూర్చోబెట్టి అందరూ ఫోటోలు దిగేస్తున్నారు. మేము కూడా స్టేజ్ ఎక్కి ఫోటోలు దిగేసాం. మేము ఫోటో దిగడం అయిపోయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయన కూడా ఫోటో దిగేశారు. దాని తర్వాత మా కోడల్ని కూడా ఉయ్యాల్లో వేసేసాం. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అయితే డీజే పెట్టారు. డీజే పెడితే మా ఫ్యామిలీ అందరు కలిసి డ్యాన్స్ చాలా బాగా చేశారు. అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ మధ్యకాలంలో మేము కలుసుకోక చాలా రోజులైంది. ఈ ఫంక్షన్తో అందరం ఒకే దగ్గర కలిసి ఈ ఫంక్షన్ని చాలా హ్యాపీగా జరుపుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.